సినిమా హాల్కు నువ్వు వచ్చిందంటే ఫస్ట్ 2 వారాలల్లా 800 900 టికెట్లు 1000 రూపాయల టికెట్లు దానికి అది దోపిడికి అసలు ఎక్కడంటే అడ్డుకట్టలు లేకుండా ప్రభుత్వాలు కూడా ఈ సెలబ్రిటీస్ ను పక్కకు పెట్టుకోగానే ఈ ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళు కూడా అసలు వీళ్ళు గోపోలరైనా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే వీళ్ళు పోయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. సో జనానికి ఏమైపోయిందంటే వెక్స్ అయిపోయారు. ఈవెన్ నువ్వు సినిమా టాకీస్ పోతే పాప్కార్న్ చిన్నప్పుడు ఇళ్ళలో పోయినావు అనుకో, చిన్న పిల్లల్ని పట్టుకపోతే ఆ గంటన్నర కూర్చున్న తర్వాత ఏదో తినాలని ఉంటుంది. పిల్లలు జనరల్ గా గంటకో 2 గంటలకు ఏదో తింటారు కదా, చాక్లెటో బిస్కెట్ టైప్ లా. నువ్వు ఆడి పోయినప్పుడు పాప్కార్న్ ఏది తీసుకోపోనియకపోతే లోపలికేం తీసుకోపోనిపోతే పాప్కార్న్ 100 రూపాయలేనా, చిన్న కూల్ డ్రింక్ అంటే 100 రూపాయలు, ఇంత సమోసా తిందామంటే అది గంతేనా, శాండ్విచ్ పెడదామంటే అది గంతేనా. అంటే క్షౌరం చేసుడే వీళ్ళంతా. సినిమా చూద్దామని కూసుకున్నాళ్ళకి పోతే 2000 3000 ఆ దరిద్రం ఓ కాన్సెప్ట్ లేదు, పాడు లేదు, జనానికి ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి అని చెప్పిపోతున్నా. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పటి దాకానైతే సినిమా వల్ల ఈ దోపిడి తప్పదో అప్పటి దాకా ఈ పైరసీ రవి కాదు ఇంకో సూర్యనో ఇంకెవరో రూపంగా అది రావాల్సిందే. సురేషో నరేషో ప్రవీణ్ రూపంగా మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఆపేది కాదు. ఎందుకు ఇంత సింపతి వస్తుందంటే సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఎంత ఘోరంగా సఫర్ అవుతున్నారు ఇటువంటి వాళ్ళతోనని. ఏంది రఘు, ఒక్కొక్కడు 50 కోట్లట 60 కోట్లట 100 కోట్లట, ఒక సినిమా తీస్తే ఒక హీరోకు 100 కోట్లు. ఏంది ఎక్కడికి వెళ్ళి 100 కోట్లకు ఎవరు దానికి అకౌంటబిలిటీ ఏంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎంత ట్యాక్సులు కడుతున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు, ఆ పైసలు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ ఎక్కడిది? జనం డబ్బులే కదా. జనము మీరు ఫస్ట్ 2-3 వీక్స్ లో టికెట్ రేట్లు పెంచి వాడికి నిర్మాత చేతిలో పోస్తున్నారు. ఇది క్లియర్ కట్ గా దోపిడే కదా. దానికి మినిమం ఉండాలి, బేర్ మినిమం ఉండాలి. ఇప్పుడు ఒక సినిమాలో ఆయన తీస్తానేమో 50 రూపాయల టికెట్ అయినా నాకు వర్కౌట్ అవుతుంది అంటాడు, ఒక ఆయన 70 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది అంటాడు. నువ్వు 50-70 రూపాయలకు నేను సినిమా టాకీస్లో ఇవ్వాలి. ఎందుకు టాకీస్లో ఎందుకు ఇవ్వాలంటే ఈ సినిమాలు అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి, టాకీస్లు అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి.